సో ఎవరికైనా ఈ క్లాస్ యూస్ఫుల్ అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వేరే కొత్త క్లాస్ ఎప్పుడైనా అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో ఇమీడియట్ క్లాస్ అంటే క్లాస్ బై క్లాస్ వింటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఏంటంటే లాగర్థమ్స్ కాన్సెప్ట్ 7th, 8th, 9th 7th, 8th, 9th, 10th ఈ 4 స్టాండర్డ్స్లో కనుక మనం లాగర్థమ్స్ పర్ఫెక్ట్ నేర్పిస్తే పిల్లలకి సో వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత లాగర్థమ్ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చినా కూడా వాళ్ళు ఈజీగా గెటన్ అయిపోతారు. ఎందుకంటే లాగర్థమ్స్ కాన్సెప్ట్ మీద చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ లాగర్థమ్స్ సమ్స్ అన్నీ వేరే టాపిక్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి సో అక్కడ ఆ టాపిక్లో మనకు ముందు ఆ టాపిక్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, ప్లస్ ఈ కాన్సెప్ట్ తెలిసి ఉంటే రెండు కలిపి అక్కడ మనం ప్రాబ్లం సాల్వ్ చేయవచ్చు. సో ఇప్పుడు కాన్సెప్ట్ లాగర్థమ్ కాన్సెప్ట్ తెలియదు, లాగర్థమ్ సమ్స్ ఇన్వాల్వ్ అయిపోయినాయి, వేరే టాపిక్లో లాగర్థమ్ సమ్స్ ఇన్వాల్వ్ అయినాయి అంటే ఇప్పుడు మీకు లాగర్థమ్ తెలియకుండా ఆ సమ్స్ ఎలా చేయవచ్చు, కష్టం అవుతుంది. సో అందుకే లాగర్థమ్ ముందు పర్ఫెక్ట్ చేపిస్తే పిల్లలకి సో ఆ టాపిక్స్ ఈజీ అవుతాయి. సో అందుకే నేను మరీ ప్రతిసారి ఎందుకు చెప్తున్నా అంటే నేను ఫేస్ చేస్తున్నా. నా స్టూడెంట్స్ దగ్గర ఏంటంటే లాగర్థమ్ కాన్సెప్ట్ తెలుసుంటే ఈజీ అయిపోతుంది, వాళ్ళకి ఈజీ, మనకు చెప్పే వాళ్ళకి కూడా ఈజీ ఉంటుంది. బట్ వాళ్ళకి లాగర్థమ్ కాన్సెప్ట్ అసలు ఏం తెలియదు, లాగర్థమ్ అంటే తెలియదు. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళకి లాగర్థమ్స్ టాపిక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అంత షార్ట్ పీరియడ్లో వాళ్ళు లాగర్థమ్స్ చెప్పినా కూడా అంత ఈజీగా ఎక్కదు, అంటే అంత ఈజీగా అర్థం కాదు. సో అందుకే మనం ఏం చేయాలంటే బేసిక్ లెవెల్లో ఫౌండేషన్ లెవెల్లో లాగర్థమ్స్ నేర్పించుకుంటే సో వాళ్ళకి ఫ్యూచర్లో ఏంటంటే ఐఐటి జేఈ సమ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతాయి లాగర్థమ్స్ సమ్స్ కంపల్సరీ ఇన్ ఐఐటి జేఈ ప్రాబ్లమ్స్లో. సో కాబట్టి అప్పుడు మనకు చాలా వెరీ ఈజీ. క్యారెక్టరిస్టిక్ అండ్ మాంటిస్ ఆఫ్ లాగర్థమ్ example. So I am writing some example. Suppose logarithm of n equal to some 36.5. For example, I am writing logarithm of this n value 36.5. Then this integral part, here integral part is 36 and here fractional part is what, 0.5. Okay, this integral part is called characteristic. So it is called characteristic and fractional part is called mantissa. So it is called mantissa. So very important topic. So logarithm of n is suppose 36.5, then integral part of logarithm is called characteristic. So this integral part means 36. 36 is integer part, fractional part is 0.5. So this 36 is called characteristic and this fractional part 0.5 is called mantissa. Okay, so here see very important condition. Here mantissa always it is a fractional part. So mantissa is fractional part means generally fractional part means we get 0 point something. Okay, so compulsory it is very important point. Mantissa always positive, and here this mantissa should be lies between 0 and 1 only. So because of 0 maybe it is fractional part is maybe 0 or more than 0 means 0, 0.1, 0.2 these are fractional part up to 0.999 something. So means it is mantissa always lies between 0 and 1 may be equal to 0 mantissa. So because of here mantissa means it is a fractional part. So fractional part may be 0 or more than 0, less than 1 only. So it is characteristic and mantissa of logarithm. So simply characteristic means it is a integer part of the number logarithm and mantissa is fractional part of logarithm. Here log 1000. So log 1000 suppose base 10. So here log 1000 base 10 value I am writing like this. 1000 write as 10 cube. Here base 10. Okay, 1000 is 10 cube. 10 into 10 into 10. So apply power of logarithm we get this 3. Write this 3 into log 10 base 10. That equal to 3 into log 10 base 10 value 1. So that is equal to we get 3. So here log 1000 characteristic. So here 3.0 I am writing. 3 means 3.0. Integer part is characteristic. So it is characteristic. It is mantissa. Okay. So here characteristic is 3. Then the number of digits within the logarithm.
So it is very important. Number of digits within the logarithm if characteristic is 3. So here characteristic is 3, then the number of digits within the logarithm we get 4 digits. 1, 2, 3, 4. So within the logarithm there are 4 digits, we get characteristic is 3. So meaning is if it is characteristic is 3, the number of digits within the logarithm is 3 plus 1. So suppose log n base 10 equal to, suppose here it is suppose 67.34. Suppose I am writing log n to the base value 67.34. So here characteristic is what? Here characteristic is integer part. So 67 is characteristic. So 67 is characteristic. Then the number of digits within the logarithm n. So this number n having number of digits is, here characteristic is 67, then 67 plus 1. 67 plus 1. So we get 68 digits. So suppose I am writing like this, 10 power of 1 equal to 10. So 10 power of 1 equal to what? 10. So then it is exponential form. Logarithmic form is this power 1 is equal to logarithm of this number to the base 10. Log 10 base 10. So here characteristic is what? In this case characteristic 1. So next 10 power of 2 equal to 100. So we know that 10 power of 2 is equal to 10 into 2, 10 100. So write in logarithmic form. So logarithmic form is this exponent 2 is equal to logarithm of this number base 10. Log 100 base 10. Now here characteristic is what? 2. Here characteristic is 2. So similarly 10 power of 3 is equal to 1000. So that implies here 10 power of 3 equal to 1000 exponential form. Then logarithmic form is this 3 equal to log 1000 to the base 10. Okay, here characteristic is what? Characteristic is 3. So now just to see, observe this all. So here characteristic is 1, then the number of digits. Here characteristic is 1, the number of digits within the logarithm is 2 digits. Here characteristic is 1, then we get 1 plus 1, 2 digits within the logarithm. 10 is 2 digit number. So next here characteristic is 2, we get 2 plus 1 digits within the logarithm. So here within the logarithm 1, 2, 3 digits. 100 is 3 digit number. If it is characteristic is 2, we get 2 plus 1 digits. If it is characteristic is 3, we get 1, 2, 3, 4. We get 4 digits within the logarithm. So characteristic is 3, we get 3 plus 1 digits within the logarithm. So we get 3 plus 1 digits, 4 digits. 1, 2, 3, 4 digits within the logarithm. So means if characteristic is n, small n, then the number of digits within the logarithm is n plus 1. Log n to the base n. So log n to the base 10 characteristic is log n to the base 10 characteristic, suppose n. Suppose this log n base 10 characteristic is n, then the number of digits within the logarithm. So means n is number having how many digits? How many digits? Here characteristic is n means we get n plus 1 digits. N plus 1 digits in Kaplan. So here very important question. So very important question. Find the number of digits in 4 power of 2013 if log 2 base 10 is equal to 0.3010. Just we have to finding the number of digits in this 4 power of 2013. Okay, so right here we have to finding log 4 power of 2013 base 10. Just I am finding this value. So log 4 power of 2013 base 10 equal to, so log, here we can write like this, 2 square, 4 we can write 2 square whole power of 2013 base 10. Okay, so next write logarithm of, here 2 power of 2 whole power of 13. So a power of m whole power of n, a power of m into n. So 2 power of this 2 into 2013. So product of these powers, 2 into 2 power of 13 is 4026. Okay, 2 into 2013 is 4026. So now apply power of logarithm. So apply power of logarithm, just shift this power
here. So shift the power of 2 is like this, 4026. Apply power of logarithm, we get like 4026 into log 2 base 10. Okay, so that equal to, we get 4026 into log 2 base 10 value. Here log 2 base 10 value is given 0.3010. 0.3010. Okay, so now we have to finding 4026 into 0.3010. Just multiplication of, like here 4026 into 0.3010 value. So we get 1211.8260. Just product we have finding. So we get here 1211.8260. So here see, it is characteristic. So here characteristic is 1211. So it is characteristic of this logarithm value. So then characteristic is 1211. Then the number of digits within the logarithm is n plus 1. So here characteristic is 1211. Then the number of digits is 1211 plus 1. 1211 plus 1. So we get 1212. So answer is, finally we get 1212. So here 1212 digits in this 4 power of 2013. Okay, so it is useful of characteristic.